వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఈరోజు షామీర్పేట మున్సిపల్ పరిధిలో ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాటి వివరాలను ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఈరోజు జాతీయ కార్మిక మరియు వ్యవసాయ సంఘాల పిలుపు మేరకు సంయుక్త కిసాన్ మోర్చా, అదేవిధంగా అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు, అన్ని లెఫ్ట్ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ సార్వత్రిక సమ్మెను ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట్ మండల కేంద్రంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ ఏదైతే రైతులకు సంబంధించి నూతన విత్తన చట్టాన్ని, ముసాయిదా విత్తన చట్టాన్ని ఏదైతే తీసుకొచ్చారో, అదేవిధంగా నూతన విద్యుత్ సవరణ బిల్లును ఏదైతే తీసుకొచ్చారో దానికి వ్యతిరేకంగా 44 లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి నోటిఫై చేయడం జరిగింది. దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం తెలిపిరనుకోండి, ఇలాంటి సమ్మెలు కానీ కార్మికులు అనుభవిస్తున్న కష్టాలకు వాళ్ళు నిరసన చేసే హక్కును కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఆ బిల్లును సంక్షిప్తంగా చదివినప్పుడు అర్థమవుతుంది. కామ్రేడ్, ఈరోజు ట్రంప్ ఏదైతే నిర్ణయాలు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా మోడీ ట్రంప్ అడుగులకు మడుగులెత్తుతూ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలను పూర్తిగా తీసుకొచ్చే ప్రమాదం అవలంబిస్తున్నారని అర్థమవుతుంది. ఈ 4 లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నాయో వాటికి మేము ప్రధానంగా డిమాండ్ ఏంటంటే పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని, అదేవిధంగా కార్మికులకు కనీస వేతనం రోజుకు 800 అంటే 24,000 నెలకు ఉండే విధంగా ఉండాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఇది 4వ సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఇక్కడికి విచ్చేసిన సిపిఎం, సిఐటియు, ఏఐటియుసి, ఎస్కేఎం నాయకులు వీళ్ళందరికీ కూడా మా జిల్లా కార్యదర్శి నిమ్మల నరసింహ గారు, అదేవిధంగా సిపిఐ కంట్రోల్ కమిషన్ మెంబర్ డిజి సాయిల్ గౌడ్ గారు, అదేవిధంగా రైతు సంఘం సీనియర్ నాయకులు జంగయ్య, వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మన కృష్ణప్ప గారు విచ్చేయడం జరిగింది. మొన్ననే మనం చూసామే అలియాబాద్లో ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన మనం ఇక్కడ సెంటర్లో చేద్దామనే నిర్ణయం తీసుకొని ఇక్కడ చేయడం జరిగింది. కామ్రేడ్, ఇప్పుడే మనం చూసాం ట్రంప్ అదేవిధంగా నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మీరు ఇకనైనా రైతు వ్యతిరేక చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తే ఇది భారతదేశం ప్రజాస్వామిక దేశం అని మర్చిపోవద్దు, సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఉన్న దేశం అని మర్చిపోవద్దు, ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయని మర్చిపోవద్దు అని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేశం ఆల్ ట్రేడ్ యూనియన్స్ బంద్ పిలుపు సందర్భంగా షామీర్పేటలో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఏఐటీసీ, సిపిఎం, సిపిఐ, సిఐటి తరఫున ఈరోజు ఆల్ ఇండియా బంద్ సందర్భంగా షామీర్పేట మండలంలో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ బంద్ ఎందుకు వచ్చింది అనేది ఒకటి తెలుసుకోవాలి. ఈ బంద్ అనేది ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులకి భారతదేశానికి స్వతంత్రం రాకుని ముందు ఈ హక్కులు ఉన్నాయి, కార్మిక చట్టాలు. ఈరోజు అలాంటి కార్మిక చట్టాలను కూడా నరేంద్ర మోడీ కాలరాస్తూ 43 చట్టాలను 4 కోళ్లుగా తీసుకొచ్చారు. అంటే ఆ 4 లేబర్ కోడ్స్లో ఏముందంటే అన్నీ మొత్తం పెట్టుబడి వర్గానికి ఇచ్చేశాడు. అంటే కార్మికుని ఎప్పుడైనా తీసేయచ్చు, కార్మికుని మేనేజ్మెంట్ ఎంతైనా జీతం ఇవ్వచ్చు, మినిమం వేజులు ఇవన్నీ లేవు. అందుగురించే ఈరోజు ఈ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాలు లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, అదేవిధంగా ముందైతే ఏదైతే లేబర్ కోడ్స్ ఉన్నాయో అవి మామూలుగా తీసుకొచ్చి ప్రవేశపెట్టాలని, కనీస వేతనాలు కనీసం 24,000 రూపాయల జీతం ఇవ్వాలని, గవర్నమెంట్ కంపెనీలన్నీ ప్రైవేట్ స్థానం చేయకుండా ఈ ఏదైతే ప్రైవేట్ చేయకూడదు, ప్రైవేట్ చేస్తే కార్మికులకు పెద్ద అంతరాయం కలుగుతుంది, జీవనోపాధి కోల్పోతాం. అందుగురించి మా డిమాండ్, కార్మికుల తరఫున డిమాండ్ ఏముందంటే కార్మిక చట్టాలను యథావిధంగా ఉంచాలి, 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, అమెరికా నుంచి దిగుబడి చేసుకోవద్దు, మన భారతదేశంలో పంట పండినా మనమే యూజ్ చేసుకోవాలి, అక్కడి నుంచి వచ్చే ఏ దాన్ని కూడా మనం ఇక్కడ దిగుమతి చేసుకోకూడదు. వీటన్నిటికీ చేసుకొని ఈరోజు ఆల్ ట్రేడ్ యూనియన్ బంద్ పిలుపు ఇచ్చిన సందర్భంగా మేము కూడా ఈ షామీర్పేటలో
ఈ కార్యక్రమం చేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ ఇలాంటివి ఏమన్నా నూతన ప్రవేశపెట్టకుండా ఉండకపోతే రాబోయే రోజుల్లో కూడా ఇంకా హెచ్చుగా ఇలాంటి కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం కామ్రేడ్స్. ధన్యవాదాలు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే రైతు వ్యతిరేక భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధరించాలని ఇక్కడ కార్మికులైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వెంకటతో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.